నమస్తే. మనం చూసినాం మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈరోజు గూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గూడా రాజీనామా చేయాలని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి. మీరేమో ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత స్కూల్ గావచ్చు, వాళ్ళ ఫుడ్ గావచ్చు చాలా మంచిగా వస్తుందని చెప్పేసి కూడా అంటారు. అట్లెట్లా మీరు రాజీనామా చేయమంటారు అని చెప్పేసి కాంగ్రెస్ అన్నారు. అంటే మంచిగొస్తుందంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ గొడ్డు కారం తినడం అనేది మంచిదా? మీరు చెప్పండి. మంచి ప్రోటీన్ మీల్స్ పెడుతున్నారంట గొడ్డు కదా! కారమా? మిల్లెట్స్ గొడ్డి కారమా? పెడుతున్నారంట కదా! మీరు చూసారో లేదో గొడ్డు కారంతో అన్నం పెడుతున్నాడిక్కడ రేవంత్ రెడ్డి. హ్మ్. విద్యార్థులకి, హ్మ్. నిరుపేద విద్యార్థులకి. ఒక ఇన్స్‌పెక్షన్ రోజే అట్‌లీస్ట్ పప్పు, కూర పెట్టి పెడతాడు. కాస్త గుడ్డు. ఆ హ్మ్. ఒక్క రోజే ఇన్స్‌పెక్షన్ రోజు మాత్రమే. ఆ నెక్స్ట్ డే అంతా కూడా ఇవే ఆహారం. గొడ్డు కారం, హ్మ్. లేపోతే పాచిపోయిన ఫుడ్డు. హ్మ్. దానివల్ల చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే, కర్మేంటంటే హాస్పిటల్‌లో పడుకోవడానికి బెడ్స్ కూడా లేక కిందన పడుకుంటున్నారు ట్రీట్‌మెంట్ హ్మ్. కోసం. సో, మరి ఇది ఏ విధంగా ఆయన ఎంత పర్ఫెక్ట్ మంత్రి అనేది మీరే చెప్పండి. ఎంత శుద్ధపూస అని మేము అనుకోవట్లేదు. హ్మ్. కదా! హ్మ్. మరి ఏ విధంగా ఈయన ప్రజలకు చేశాడు? హ్మ్. సరే. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు గదా! ఏవి? ఎక్కడున్నాయి ఉద్యోగాలు? 2.5 సంవత్సరాలయినాయి. హ్మ్. 2,00,000, 2,00,000, లక్ష అంటే హ్మ్. టోటల్‌గా 5,00,000 అంటే టైం పడతది ఉద్యోగాలివ్వాలి. గదా! ఏదైనా సర్దుకోవడానికి టైం ఇంకొక పడతదని 2.5 చెప్పేసి సంవత్సరాల అంటారు. వరకు టైం పడతది. హ్మ్. సర్దుకో. ఇంకొక 2.5 సంవత్సరాలంతా సర్దుకో. 5 హ్మ్. సంవత్సరాలయిపోతది. నీ ఖజానాను బాగా నింపేసుకో. ఎవరొద్దన్నారు? మొత్తం నింపేసుకో. నీ కింద మినిస్ట్రీలో ఉన్న ఖజానాలన్నీ నింపేసుకో. ప్రజల రక్తం తాగేసేయి. హ్మ్. ఆ! ప్రజల శవాల మీద పడుకో నువ్వు. నీకు కావాల్సిన సాడిస్టిక్ ప్లెజర్. అప్పుడే కదా నీకు ఆత్మానందం ఉంటుందని ఓపెన్‌గా చెప్తున్నావు. మీరు ఏడవండి. మీరు ఏడిస్తేనే నాకు బావుంటదని ఓపెన్‌గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హ్మ్. ఇలాంటి వాడు తెలంగాణకి చీడ పురుగు లాంటి వాడు. హ్మ్. ఈయనేమో విద్యాశాఖ మంత్రంట. మరి ఈయనకి చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదా! హ్మ్. ఇవ్వడు. హ్మ్. మరెందుకు ఇవ్వలేదు చెప్పండి? మరి 2.5 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రికి ఇవ్వడు. మంత్రిగా చేయడానికి నీ క్యాబినెట్‌లో గాని, నీ అసెంబ్లీలో గాని ఎవ్వరు లేరా? హ్మ్. అర్హులే లేరా ఒకళ్ళు గూడాను? హ్మ్. నువ్వెందుకు పెట్టుకున్నావు దాన్ని? హ్మ్. పోనీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఏమైనా నువ్వు జేస్తున్నావా? హ్మ్. చేయలేదు కదా! చెయ్యక, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వక, ఈరోజు చాలామంది స్టూడెంట్స్ టెంపరరీ జాబ్స్ చేసుకుంటున్నారు. లేపోతే సర్వర్ జాబులు చేసుకుంటున్నారు. క్యాబ్‌లో, ఆటో డ్రైవర్లు ఏదో చేసుకున్నారు. ఆళ్ళ పని ఆళ్ళు చేస్తున్నారు. హ్మ్. జీవనాన్ని సాగించుకోడానికి. మరి ఈయనేం చేస్తున్నట్టు? హ్మ్. కాలేజోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫీజ్ రీయింబర్స్ చేయలేదు కాబట్టి హ్మ్. టీచర్స్‌కేమో సాలరీస్ లేవు. పిల్లలకేమో సర్టిఫికేట్స్ లేవు. మరి ఏం చేయాలి చెప్పండి? ఈయన విద్యాశాఖ మంత్రిగా చేసి ఏం వెలగబెట్టినట్టు మీరు చెప్పండి హ్మ్. మీడియాగా. హ్మ్. మాకైతే వెలగబెట్టినట్టు అందుకే చేత కానీ దద్దమ్మలు ఎప్పుడు కూడా గద్దె మీద కూర్చోకూడదు. హ్మ్. రాజీనామా చేసి ఎళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మోడీని గూడా అదే అంటున్నారు మరి. ఆయనకు చేతనైతేనే రాజీనామా చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. మాకు చేతన అయ్యింది కాబట్టి అంతకుముందున్న 10 ఏళ్లలో నువ్వు పేపర్ లీక్ అయితే ఏ చట్టాన్ని నువ్వు పెట్టలేదు. మీ హ్మ్. ప్రభుత్వం గత 10 ఏళ్లలో. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్‌లో కూడా చాలా సార్లు పేపర్ లీకులయినాయి. ఈళ్ళు ఏం జేయలేదు. అప్పుడున్న 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్ ఏం జేయలేదు. కానీ మేమొచ్చిన తర్వాత యాంటీ పేపర్ లీక్‌ల చట్టం అనేది మేము ప్రవేశపెట్టాం. ఈ క్రైమ్‌ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము చూస్తున్నాం. ప్లస్ ఒక ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష అనేది మేమేస్తున్నాం. హ్మ్. మేము చర్చలకు రమ్మంటే, నువ్వు చర్చలకు రాకుండా పిచ్చోడిలాగా మతి స్థిమితం తప్పినోడిలాగా మా ప్రధానమంత్రి గారి నివాసం ముందు రాహుల్ గాంధీ ఏమో డ్రామాలు చేస్తున్నాడు. ధర్నా డ్రామాలు. హ్మ్. ఎవరు నమ్ముతారు? అక్కడ అంటే ఏంటసలు? విద్యార్థుల కోసం పోరాడుతున్నాం అనేసనంటే మీరు డ్రామాలు ఆడుతున్నారు కదా! డ్రామాలు చేసినట్టు పార్లమెంట్‌లోకొచ్చి నీకు హక్కు ఉంది గదా! నువ్వు చట్టసభల్లో మాట్లాడే హక్కు నీకున్నప్పుడు, నువ్వు రా చర్చించుకుందాం అన్నప్పుడు, నువ్వెందుకు చిల్లర డ్రామాలు వీధి మీద వేయాలి నువ్వు? రక్షణ ప్రాంతాల్లో నువ్వెందుకు చిల్లర డ్రామాలు జేయాలి? అంటే ఏ తప్పంటారా? ధర్నా చేయడం తప్పే గదా! తప్పంటారా? నీకు మాట్లాడే హక్కుంది. నువ్వు చట్టసభల్లోకి రా, ఫ్లోర్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నప్పుడు, హ్మ్. నువ్వు చిల్లరోడ్లుగా బయటకు పోయి ధర్నా చేస్తున్నావు. హ్మ్. దేనికంటే ఎవరి కోసం? నువ్వు హ్మ్. చూపించుకోవడానికి. సరే మేము చర్చలకి సిద్ధం అంటే ఇప్పుడు కాదు. అంటారు ధర్నా చేస్తే చిల్లరైపోతారా అని చెప్పేసి. సీ హ్మ్. మేము చర్చలకు సిద్ధంగా లేకపోతే నువ్వు ధర్నా చేయొచ్చు. హ్మ్. కానీ భారతీయ జనతా పార్టీ చర్చలకి సిద్ధమని చెప్పింది. ఫ్లోర్‌కి రా మాట్లాడుకుందాం అని చెప్పింది. పార్లమెంట్‌లో సమావేశం చేద్దామని చెప్పినప్పుడు, నీకు హైటెక్ డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ఇక్కడ మా ప్రశ్న. హ్మ్. లోపలికొచ్చి మాట్లాడొచ్చు గదా! హ్మ్. మాట్లాడలేవా? నువ్వు ఒక అపోజిషన్ లీడర్‌వే గదా! మరెందుకు అక్కడ మాట్లాడకుంటా?
సరే చేసావు ధర్నా, మరి ఇప్పుడైనా నువ్వెందుకు పార్లమెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడు మేము బిల్ అనేది చేసాం కదా, యాంటీ పేపర్ లీక్ లా చట్టం చేసాం. చేసినప్పుడు దాని సవరణ కోసం నీకు రమ్మంటే నువ్వు ఎందుకు రాకుండా పార్లమెంట్ నడవకుండా ఎందుకు చేస్తున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే నిజంగా దీన్ని బట్టి మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట అది కూడా ఆలోచించాలి కదా. మేము క్లియర్గా అందులో ₹1,00,00,000 జరిమానా అని రాసాం, 10 ఏళ్ళు జైలు శిక్ష అని రాసి ఇవన్నీ రాసాం. ఇవన్నీ రాసినప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్లోకి రావట్లేదు, సమావేశానికి ఎందుకు అడ్డగిస్తున్నారు? అంటే మీరు ప్రజల సంక్షేమం కోసం ఉన్నట్టా లేనట్టా అన్న డౌట్ మాకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ జరిగిందా లేదా? జరిగింది. కొంతమందికి ర్యాంకులు వచ్చినాయి. ఎవరైతే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనం చేసాం కదా. సో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నీట్ పేరు మీద ఉద్యమం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మేము యాక్సెప్ట్ చేస్తాం, నిరసన తెలపొచ్చు. వాళ్ళు అదే విధంగా నిరసన తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లని వేరే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు బయట ఎక్కడో టెర్రరిస్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ వచ్చి దీన్ని ఉద్యమంగా కాదు వేరే విధంగా మార్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లాఠీ చార్జ్ చేసింది మేము కాదు, మా మనుషులే అని చెప్పి యూనిఫామ్ వేసుకొని లాఠీ చార్జ్ జరిగింది. అక్కడ మీరే పెట్టించిన ప్రైవేట్ డ్రెస్సులు వేసుకుని అంత సోయి లేకుండా ఉన్నారా, స్పోర్ట్స్ షూస్ వేసుకుని వస్తారా అని చెప్పేసి కూడా ఇప్పుడు అది మేము వాళ్ళని అంటున్నాం. వీళ్ళు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ తోనో ఒకటయ్యారు కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళందరికి కూడా ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీకు? అవునా? ఇంత మందికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేటే. అది ప్రైవేట్ అంటే ఎవరి సైడ్ నుంచి? మా సైడ్ నుంచి కాదు, వాళ్ళ గ్రూప్ లో వాళ్ళే ప్రైవేట్ గ్రూప్ నుంచి వచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు బయట టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఫండింగ్ జరిగింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మొన్న నీలాంటి ఒక అమ్మాయి జర్నలిస్ట్ మైక్ పట్టుకొని వెళ్తే మరి విద్యార్థి అని చెప్తున్నాడు, ఇలా పట్టుకొని ఇలా లాక్కొని వెళ్ళాడు, అంత అసభ్యంగా ఆ ప్రవర్తన. మరి దాన్ని ఏమంటారు? అది స్టూడెంట్స్ చేశారా? కాదు కదా. యూజీసీ అంటే అర్థం తెలియదు కొంతమందికి. నిజంగా నీట్ స్టూడెంట్స్కి అయితే యూజీసీ అంటే అర్థం తెలీదా? నీట్ అంటే అర్థం తెలీదా? తెలుస్తుంది కదా కామన్ గా. ఇప్పుడు అక్కడ అందరు విద్యార్థులే అక్కడ సమావేశం అయ్యి ధర్నా చేస్తున్నప్పుడు మినిమం తెలీదా? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని అర్థం తెలీదా? తెలుసు కదా. అంటే అది కూడా అర్థం తెలియని వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు అంటే మరి అక్కడ ఎవరున్నట్టు? సంఘ విద్రోహ శక్తులని మేము అనుకుంటున్నాం. ఎక్కడో బంగ్లాదేశీల నుంచి వచ్చారు, ఇంకెక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చారని మేము అనుకుంటున్నాం. అందులో తప్పేముంది? అంటే ఇప్పుడు జన్జే ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా అయింది. నెక్స్ట్ నరేంద్ర మోదీ అయ్యేదాకా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అంటే వీళ్ళందరికి భయపడి కాదు. పదవులు అనేది మాకు తాత్కాలికం, శాశ్వతం కాదు. అట్ ద సేమ్ టైమ్ మేము ప్రజల విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలకి విలువిచ్చాం కాబట్టి ఇమీడియట్గా మేము రాజీనామా చేసాం. మరి గత 10-15 ఏళ్లలో ఇన్నిసార్లు పేపర్ లీకులు జరిగినప్పుడు, మరి కర్ణాటకలో పేపర్ లీకులు జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదు? కర్ణాటకలో మంత్రి ఏమన్నాడు? నేను రాజీనామా చేస్తే సాల్వ్ అయిపోతుంది అని అడిగాడు. అవునా కదా? కాంగ్రెస్ మనిషి, అవునా కదా? కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళైతే ఒక మాట మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే ఇంకొక మాట మాట్లాడతారు. రాజీనామా మేము చేసాం కదా, మరి వాళ్ళని చేయమనండి. వాళ్ళు చేత కాదు, సరే మీరు అనుకుంటున్నట్టు మాకు చేత కాదని మేము రాజీనామా చేసాం, ప్రజల్ని నమ్మాము, ప్రజలు ఏం చేయమని అది మేము చేసాం. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటారు, చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? దిగాలి కదా. చెయ్యరీలు అసలు విద్యాశాఖ మంత్రిని పెట్టమని ఫస్ట్ ఏంటంటే ఆయన ఇమీడియట్ గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టమను. పెడితే అట్లీస్ట్ సమస్యలు ఏమంటే మాట్లాడతాయి. భద్రంగా ఉంటదంట ఎడ్యుకేషన్. అంటే భద్రంగా అంటే ఏం ఓడిపోయాడని ఏదో చేయాలి కదా. భద్రంగా చూసుకుంటున్నావు, భద్రంగా చూసుకోవడానికి కాదు నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చింది, విద్యార్థుల కోసం పని చేయడానికి. విద్యార్థులకి నీ ఒక్క పని చెప్పు, ఒక్క పని నేను చేశాను ఒక విద్యాశాఖ మంత్రిగా అని చెప్పడానికి ఒక్క పని ఉందా? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, ఉద్యోగాలకి నోటిఫికేషన్ లేదు, నువ్వేదో జాబ్ క్యాలెండర్ అన్నావు, ఆ జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగ భృతి అన్నావు, అది కూడా లేదు. మరి ఏం చేసావు? అసలు ఇది చేసావు అని ఉండాలి కదా. అసలు ఏమీ చేయకుండా దేనికి పనికొచ్చే విద్యాశాఖ మంత్రి? అసలు నీకు చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన అనేది నీకు చేత కాదు. ఎక్కడో ఎంపీగా చేసావు, అంతకుముందు ఏదో సర్పంచ్గా జడ్పీటీసీగా చేసావు, ఇంకేవో చేసావు, నీ అదృష్టం బాగుండి మూటలు బాగా మోసుకెళ్ళి ఢిల్లీలో ఇచ్చావు, నువ్వు సీఎం అయిపోయావు.
అయిపోయింది. మిగతా మీ తోటి టీమ్ అంతా కూడా సప్పుడు చేయకుండా మూసుకొని కూర్చుంది. సో, కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ గాదు. ఆయన తెలంగాణోడేనా? భారతదేశమోడేనా? ఫారెనోడా అలా మాట్లాడడానికి అంటున్నారు. సీ ఆయన మాట్లాడడంలో ఎటువంటి తప్పుంది అసలు? మాకేదో తప్పు అంటే అనిపియట్లేదే. పోలీసులు మహిళలు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చెయ్యేసిర్రు. సో, బీజేపీ మహిళలు గూడా దీన్ని సమర్థిస్తున్నారని చెప్పేసి కాంగ్రెసోళ్ళు నిన్ననే అన్నారు. సీ ఇక్కడ అదేగా చెప్తున్నాం. పోలీసుల ముసుగులో వాళ్ళు మాకు సంబంధించిన పోలీసులా? లేపోతే ఆ ధర్నాకి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు పోలీసులా? మా వాళ్ళైతే అట్లా ప్రవర్తించరు. ఖచ్చితంగా మా వాళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళే అట్లా చేసి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఇదే ప్రశ్న ఇలాంటిదే ఇంకొకటి నేను మీకు అడుగుతున్నా. మరి అక్కడ ఒక మీడియా ఒక జర్నలిస్ట్‌ని అసభ్యకరంగా ఒక అబ్బాయి తీసుకొనెళ్తున్నప్పుడు మరి వాడు విద్యార్థిని అంటారా? లేపోతే టెర్రరిస్ట్ అని అంటారా? మీరే చెప్పండి. సో, ఇట్లాంటివి జరుగుతాయమ్మా. జరిగినప్పుడు అన్నీ కూడా మా మీద తోసేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. సో, కాబట్టి అందులో ఎటువంటి నిజం లేదు. నిజం లేదు. వాళ్ళు వేరే వాళ్ళు. వాళ్ళు మాకు సంబంధం లేని మనుషులు. మా పేరు చెప్పుకొని, మా యూనిఫార్మ్‌లేసుకొని, కొంతమంది మా ప్రైవేట్ డ్రెస్సులేసుకొని మా వాళ్ళే అని చెప్పి ఆ గుంపులో దూరిపోయి, వాళ్ళ మీద లాఠీ చార్జులు చేయడం గాని, ఇట్లాంటివన్నీ నడిచి మా పోలీసులు ఎంతమందిని కొట్టారు మీరు చూసారా? ఎంతమంది ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 100 మెంబర్స్ మా పోలీసుల్ని స్టూడెంట్స్ అందరూ కూడా కొట్టారు. ఆళ్ళు స్టూడెంట్సే కొట్టారని మేము చెప్పలేము. స్టూడెంట్స్ పేరు మీద వేరే వాళ్ళే వేరే దేశీయులొచ్చి కొట్టారు అని కూడా మేము చెప్పలేము. ఫైనల్‌గా బాధపడిందెవరు? పోలీసులు. అవునా? మరి వాటికెందుకు మాట్లాడరు మీరు? 2 వైపులా మీ జర్నలిజం జర్నలిస్టులు కూడా అక్కడ ఇబ్బంది పడ్డారు. ఒక వుమెన్ ఇబ్బంది పడింది. అదే విధంగా మా పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఆ! అక్కడ ఇంకోటి కూడా మీరు చూసారో లేదో చలో చెయ్యి అని డాన్స్ ఏస్తున్నారు కొంతమంది కొంచెం చిన్న చిన్న బట్టలేసుకొని. మరి వాళ్ళనేమనాలి? స్టూడెంట్స్ అనాలా? మరి ఇంకేమనాలి చెప్పండి? అంటే ఏసుకోవద్దా? అట్లా బట్టలేసుకోవద్దా? ఏసుకోవద్దని కాదు. నువ్వొక ధర్నాకొచ్చావు. ధర్నాకొచ్చి డాన్స్‌లేంటి? ఈ డాన్స్‌లేంటి ధర్నాకొచ్చి? నువ్వు ధర్నా అంటే ఏం చేయాలి నువ్వు? కూర్చోవాలి. నీకేం కావాలో అది మాట్లాడాలి. అది కాక అక్కడికొచ్చి అదేం పిక్నిక్ స్పాటా నీకు నచ్చినట్టు డాన్స్ చేయడానికి పిక్నిక్ స్పాట్ కాదు. గింత గింత గుడ్డలేసుకొని రాడానికి. కాస్తైనా సభ్యతగా, సంస్కారంగా ఉండాలి. అంతేగాని ధర్నాలకు కూడా మేము గింత గింత యేసుకొనొస్తాము. అవి ఎగిరిపోయినా, లాక్కున్నా, ఊడిపోతే మీదే తప్పు మీరే కళ్ళు మూసుకోండి. మేము చూపించుకుంటామంటే దాన్నెవరేమంటారు? ఎవరేమనరు. అనసూయ చెప్పినట్టుంటది. మేము గుడ్డలిప్పుకొని నడుస్తాం. మీరు మాత్రం మమ్మల్ని అక్కగో, చెల్లిగానో భావించి మీరు చూడకండి కళ్ళు మూసుకోండి అన్నట్టుంటది. సో, అట్లాంటివి నడవమ్మా. ఇప్పుడున్న ఈ లోకంలో, ఇప్పుడున్న జెన్‌జీ ఈ ట్రెండ్‌లో కళ్ళ ముందు ఏం కనిపిస్తాయో చూస్తారు. ఆనందిస్తారు. ఆస్వాదిస్తారు. అంతే. మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన సో, అవసరమే ఉంది. ఫైనల్‌గా రంగనాథ్ గురించి ఏం చెప్తారు? రంగనాథ్‌కి సంబంధించి హైకోర్ట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఇప్పటికైనా న్యాయం గెలిచిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎన్నో సార్లు చెప్పాం. పాపం నిరుపేదలకు ఒక న్యాయం చేస్తున్నాడు ఈయన, డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళనేమో రోడ్డు పాలు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకేమో స్టేలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆఖరికి ఎంఐఎం పార్టీ వాళ్ళ కాలేజీకి కూడా ఏమీ చేయకుండా అట్లానే వదిలేశారు అని చెప్పి మేము మాట్లాడినప్పుడు, గట్టిగా వాయిస్ ఇచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఇంకా అందుకే కోర్టు తన నిర్ణయం తీసుకుంది. సో, ఒక విధంగా న్యాయం గెలిచింది. అట్‌లీస్ట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సాడిస్టిక్ ప్లెజర్స్ మానేసి, ప్రజల కోసం ఆలోచించి, మంచి వాళ్ళని అక్కడ పెడితే మంచిది అని మేము కోరుకుంటున్నాం.